అసలు ఎందుకు మీరు కేసీఆర్ మీద ఆ రోజు అంత అగ్రెసివ్‌గా మాట్లాడారు? తన ఓటమికి, తన పతనం దిశగానే అడుగులుంటాయని చెప్పారు. మరి ఇప్పుడు ఎలా ఉంది సిట్యుయేషన్? అంటే మా శ్రమ, మా రక్తం, మా రక్తం ధారబోత్తనే టీఆర్ఎస్ పార్టీ నిలబడ్డది. అంటే రాధే యాదవ్ ఒక్కని రక్తం కాదు. నాలాంటోళ్ళు అనేక మంది, అనేక తీర్ల వ్యక్తులు ఆనాడు శ్రమ, రక్తం ధారబోసి అన్ని విధాల రక్తం అంటే అన్ని విధాల ధన, కనక, వస్తు, వాహనాదులు అన్నీ ఉపయోగిస్తే మాత్రమే ఆ పార్టీ నిలబడ్డది. ఆ పార్టీని ఆయన ఓన్ చేసుకునేటువంటి తీరు. ఆనాడు ఆయన కొడుకు లేడు. టీఆర్ఎస్ పార్టీగా ఉన్ననాడు, ఆనాడు మేమందరం ఉన్ననాడు ఆయన కొడుకు లేడు, ఆయన బిడ్డ లేదు. హరీష్ అంటే మాతో పాటు కష్టపడ్డాడు, కానీ వాళ్ళిద్దరు లేరు. కానీ మెల్లమెల్లగా ఇవాళ ఆయన మరదల కొడుకు ఎవరైతే రాజస్వామి మెంబర్ ఉన్నాడో సంతోష్. సంతోష్ లేడు. అనేక మంది లేరు. అనేక మంది ఆయన కుటుంబ సభ్యులు కానీ ఆయన కుల సభ్యులు కానీ ఆనాడు లేరు. దాని తర్వాత క్రమేణా వచ్చింది వీళ్ళంతా. మీరొక మాట అన్నారు. నా అడుగులు మటుకు కేసీఆర్ పతనం దిశగా ఉంటాయని. ఎందుకు ఆ వర్డ్ అనాల్సొచ్చింది? అంటే ఎప్పుడైనా అర్తనాదం అనేది బాధలు పుడుతుంది. దానికి ఎంత బలం ఉంటుంది అనేది ఇవాళ మీరు బట్టి చూస్తే దాన్ని బట్టి చూస్తే తెలుస్తుంది. ఆనాడు ఎలుగెంతున్నది, ఇవాళ చీకటి ఎంతున్నది. కేసీఆర్ అంటే ఆనాటి వాయసేంది, ఇవాటి వాయసేంది. అంటే ఎవళ్ళైనా బాధలో వ్యక్తమయ్యేటువంటి మాటకు ఉండే బలం అది. బాధలో వ్యక్తమయ్యే మాటకు ఉండే బలం అది. అది మంత్రశక్తిగా పనిచేస్తుంది. కానీ అందరు అనుకుంటారు మంత్రమా అని. మంత్రం నిజంగా లేదు, కానీ బాధ ఉంటుంది. ఆ బాధకు ఉండే బలం అది. ఇవాళ పతన దిశలో ఇవాళ పార్టీ ఉన్నది, కొట్టుమిట్టాడుతుంది. ఒకనాడు ఏకఛత్రాధిపత్యం చేసిన కేసీఆర్ ఇవాళ ఎవరిని భుజం పట్టుకుందామా, ఎవరిని గదో పట్టుకుందామా అంటే భుజం దొరుకుతలేదు, గదో దొరుకుతలేదు. ఇవాళ కట్టె దొరికింది ఆయనకు కట్టె దొరకాల్సిన అవసరం లేదు. నేను బాధపడకుండా చెప్తానా కేసీఆర్ ఎడల, నేను బాధపడకుండా చెప్తాను. ఇవాళ ఏదో సంతోషంగా చెప్తలేను. ఆయన బాధలలో ఉంటే కూడా ఇవాళ బాధపడే మనిషి లేడు ఆయనకు. ఇవాళ అంతకంటే పతనం ఏం కావాలి? సుమారు ఎన్ని ఇయర్స్? 22 ఇయర్స్ ఉన్నట్టున్నారు కేసీఆర్. 21 సంవత్సరాలు ఆయనతో కలిసి 2001 నుంచి మొదలుకుంటే మొన్న నేను విడిపోయేదనక 21 సంవత్సరాలు కలిసి ఉన్నా. మామూలు కాదు. రాత్రి 12 గంటలకు ఆయనను పండుకోబెట్టి నేను వచ్చి ఆఫీసులో పండుకునేది. 8.5 సంవత్సరాలు మెదక్ జిల్లా ఇన్ఛార్జ్. నేను ఆయన ముఖ్యమంత్రి అయినాడు, ఆయన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ప్లస్ మెదక్ జిల్లా ఇన్ఛార్జ్. ఎంత సర్వీస్ చేసిన 5 లీటర్ల డీజిల్ పోసుకోలే. నేను ఒక్కనే కాదు, నాలాంటి వాళ్ళు అనేక మంది. నేను ఒక్కనే కాదు, నాలాంటి అనేక మంది కూడా శ్రమ చేసిండ్రు. శ్రమ చేస్తేనే ఆ పార్టీ నిలబడ్డది, లేకపోతే ఆ పార్టీ నిలబడేది కాదు. ఈటల రాజేందర్ రాత్రి ఇవాళ మీటింగ్ అయితే తెల్లారి వరకు మంది వచ్చి కూర్చుండేది ఖర్చుల కోసం. ఈటల రాజేందర్కి ఫోన్ చేసి పిలిపిస్తే ఎవరికేమి ఇవ్వాలి, ఎవరికేం చదరాలి, ఎవరికేం వాయిదా పెట్టాలి, అలాంటి పరిస్థితులు ఉండే. అనేక మంది శ్రమ ఫలితమే టీఆర్ఎస్. ఆ శ్రమ ఫలితమే తెలంగాణ ఉద్యమం. అందరి శ్రమ ఫలితమే తెలంగాణ రావడం. ఇవాళ నేనే తెచ్చినా, నా బిడ్డే తెచ్చింది, నా కొడుకే తెచ్చిండనే దశ ఏదైతే ఉన్నదో అది దుస్థితి. మీరు ఆ రోజే చెప్పారు, బీఆర్ఎస్ పార్టీగా పేరు నామకరణం చేసిన రోజే ఇది ఎక్కువ రోజులు ఉండదన్నారు. ఈరోజు బీఆర్ఎస్ నేతలు కూడా పేరు మార్చాలి, మళ్ళీ టీఆర్ఎస్ అంటున్నారు. అది నేను బీఆర్ఎస్ అన్నాడు మీతో చెప్పిన, అది బీఆర్ఎస్ కాదు, అది వీఆర్ఎస్ అని చెప్పిన. అది వీఆర్ఎస్ అయింది. కానీ ఇవాళ పేరు మార్చినా కూడా ఉల్లిగడ్డలు చెప్పు దెబ్బలు అవుతాయి తప్ప పేరు మార్చినా కూడా మళ్ళీ రేవుకి వచ్చేది ఉంటుందని నేను అనుకుంటలేను. ఉల్లిగడ్డలు చెప్పు దెబ్బలు ఉంటాయి. వెనకట రాజు కాలంలో ఉల్లిగడ్డలు అన్న తిని చెప్పు దెబ్బలు అన్న పడ అంటే నేను చెప్పు దెబ్బలు పడదా నాజు కానీ ఉల్లిగడ్డలు తింటానట. 10 దినంగానే నోటికి కారం అయింది, చెప్పు దెబ్బలు తింటానట. అట్లా 100 చెప్పు దెబ్బలు 100 ఉల్లిగడ్డలు శిక్ష అయింది. అట్లనే బీఆర్ఎస్ పోయి టీఆర్ఎస్ అవుతుంది కావచ్చు, కానీ టీఆర్ఎస్ ఉండదు, అది బీఆర్ఎస్కి లేదు. అంటే మొత్తానికే ఉండదు పార్టీ. మొత్తానికి పార్టీ ఉండదు కాక ఉండదు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా హరీష్ కూడా ఉండడం అంటే పార్టీ మారే అవకాశాలు ఉన్నాయా? మారడా కానీ ఉంటాడు. తెలికలోడు, కష్టపడ్డోడు కూడా, తెలికలోడు కష్టపడ్డోడు కూడా. ఇవాళ వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప ఎవరు మాట్లాడతాడు చెప్పండి? ఇవాళ పీనిగా కూడా భాషికంగా వాళ్ళే కట్టాలి, ఇంకెవడన్నా కడతాడా? చూడండి, కేటీఆర్ అన్న కట్టాలి, హరీష్ అన్న కట్టాలి. లేకపోతే ఇవాళ కేసీఆర్ వచ్చిండు బయటికి,
ఇన్ని రోజులు బట్టి కేసీఆర్ కూడా లేడు. కేసీఆర్ బయటికి రాకపోతే లీడర్లు ఎవరు ఉండకపోవు. ఇప్పటికే లీడర్లు అందరూ వెళ్ళిపోదురు. ఉమ్, కేసీఆర్ వస్తే లీడర్లు ఆగి ఏమన్నా అవుతుంది కావచ్చు అని, కానీ ప్రజలు లేరు.